శ్రీరామనామము కంటే కలియుగమునందు వేరే సద్గతి లేదు అని శ్రీ నారద మహర్షుల వారు స్కాంద పురాణములో చెప్పియున్నారు. అష్టాక్షరి మంత్రమునందలి బీజాక్షరము రాను, పంచాక్షరమి మంత్రమునందలి మాను కలిపి రామ అని నామకరణము చేసినారు వశిష్ఠ మహర్షుల వారు. తరువాత శ్రీ లక్ష్మీదేవి నామమునందలి శ్రీని రామనామములో ముందు చేర్చి శ్రీరామ అనే ఈ తారక మంత్రమును మనకు అందించారు మన పెద్దలు, గురువులు. శ్రీరామ అని ఒక్కసారి రాసిన అది 100 సార్లు రాసినంత ఫలితం. ఈ మంత్రమును 3 పర్యాయములు ఉచ్చరించిన 1000 సార్లు జపించినంత ఫలితము అని సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నారు. అటువంటి ఈ శ్రీరామనామ కోటి యజ్ఞములో పాల్గొని ధన్యులమై భవసాగరాన్ని దాటి మోక్ష మార్గము వైపు పయనిద్దాం. జై శ్రీరామ్.